వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. ఈరోజు మనం పాన్ అండ్ గేమ్ గురించి నేర్చుకుందాం. సో ఎంత మంచి గేమ్ ఆడినా సరే, ఓపెనింగ్, మిడ్ గేమ్ ఎంత బాగా ఆడినా సరే, వాళ్ళకి ఎండ్ గేమ్ రాకపోతే ఒక్కోసారి మన విన్నింగ్ గేమ్ లూజ్ అయిపోతాం. లూజింగ్ గేమ్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడంటే ఎండ్ గేమ్ బాగొస్తే. ఎండ్ గేమ్ రాకపోతే విన్నింగ్ గేమ్ లూజ్ అయిపోతాం. ఎండ్ గేమ్ బాగొస్తే లూజింగ్ గేమ్ కూడా విన్ అయిపోతాం. ఎండ్ గేమ్‌లో బేసిక్ నాలెడ్జ్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు వెళ్ళినట్లయితే అదొక వెపన్‌లా తయారవుతుంది మనకి. ఎండ్ గేమ్ అనేది ఒక వెపన్. ఓపెనింగ్, మిడ్ గేమ్ సరింగా ప్లే చేయకపోయినా ఎండ్ గేమ్ అనేది పర్ఫెక్ట్‌గా ప్లే చేసినట్లయితే వాళ్ళ విన్నింగ్ పర్సెంటేజ్ చాలా బావుంటుంది. ఎవరైతే ఎండ్ గేమ్ చాలా పర్ఫెక్ట్‌గా చేస్తారో వాళ్ళు మంచి ప్రొఫెషనల్స్ ప్లేయర్ అవుతారు. చాలా టాప్ ప్లేయర్స్ అవుతారు. ఈ వీడియోలో నేను కింగ్ అండ్ పాన్ ఎండ్ గేమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం రూల్ ఆఫ్ ద స్క్వేర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, రూల్ ఆఫ్ ద స్క్వేర్ చూడండి, ఈ పొజిషన్‌లో కింగ్, పాన్ వైట్‌కి కింగ్, పాను ఉన్నది. బ్లాక్‌కి సింగిల్ కింగ్ ఉంది. ఈ పొజిషన్‌లో ఎవరైనా సరే చెప్తారు వైట్ విన్ అయిపోతుందని. ఎందుకంటే పాన్ ప్రమోట్ చేసి క్వీన్ చేస్తారు. కింగ్ అండ్ క్వీన్‌తో చెక్‌మేట్ ఈజీగా చేస్తాం. సో, కింగ్ అండ్ క్వీన్ చెక్‌మేట్ అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. పాన్ అండ్ గేమ్‌లో రూల్ ఆఫ్ ద స్క్వేర్ ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇఫ్ ద కింగ్ కెన్ రీచ్ ద స్క్వేర్ ఆఫ్ ద పాన్, దెన్ ఓన్లీ కింగ్ కెన్ క్యాప్చర్ ద పాన్. సో, పాన్ అనేది A1 స్క్వేర్‌లో క్వీన్ అయిపోతుంది. సో, ఎప్పుడైతే కింగ్ A8 స్క్వేర్‌ని కంట్రోల్ చేస్తుందో అప్పుడే పాన్‌ని కిల్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. చూడండి, పాన్ స్టార్టింగ్ పొజిషన్‌లో మనం 1 స్క్వేర్ మూవ్ చేయొచ్చు, 2 స్క్వేర్స్ మూవ్ చేయొచ్చు. సో, పాన్ ప్రమోషన్ కాబట్టి పాన్ ఫాస్ట్‌గా మూవ్ చేయాలి. 1 స్క్వేర్ కాకుండా 2 స్క్వేర్స్ మూవ్ చేస్తేనే మంచిది. సో, పాన్ A4 మూవ్ చేశాడు. కింగ్ G8, పాన్ A5, కింగ్ F8, పాన్ A6, కింగ్ E8, పాన్ A7, కింగ్ D8, పాన్ A8. పాన్ A8 తర్వాత క్వీన్ ప్రమోట్ అయింది. సో, కింగ్ అనేది పాన్ మూవ్ అయ్యే స్క్వేర్‌ని కంట్రోల్ చేయలేకపోయింది. సో, అందుకని పాన్ ప్రమోట్ అయిపోయింది. రైట్? సో, ఇది చాలా ఇంపార్టెంట్ పొజిషన్, ఒకసారి చూసుకోండి. చాలామంది ఈ పొజిషన్‌లో ఏం చేస్తారంటే పాన్‌ని క్వీన్ చేయకుండా కింగ్‌ని తీసుకెళ్ళి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఈ పొజిషన్‌లో పాన్ ప్రమోట్ చేయకుండా కింగ్ మూవ్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. రైట్? కింగ్ G2. బ్లాక్ ఏం చేస్తాడు? కంట్రోల్ ద పాన్ స్క్వేర్. పాన్ స్క్వేర్ అంటే పాన్ మూవ్ అయ్యే స్క్వేర్స్ అన్ని ఏ స్క్వేర్ కంట్రోల్ చేసినా సరే, పాన్‌ని కంట్రోలింగ్ చేసినా సరే, ఓకే. పాన్ మూవ్ అవుతున్నప్పుడు పాన్‌ని కంట్రోలింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా కంట్రోల్ చేయగలడు. కింగ్ F3, కింగ్ F8, కింగ్ E4, కింగ్ E8, కింగ్ D5, కింగ్ D8, కింగ్ C6, కింగ్ C8. కింగ్ మూవ్ చేయలేడు. ఇప్పుడు పాన్ మూవ్ చేస్తారు. పాన్ ప్రమోట్ చేసుకోవడానికి. కింగ్ G8, కింగ్ B8, కింగ్ A5, కింగ్ A8. ఈ స్క్వేర్‌ని మాత్రం కింగ్ కంట్రోల్ చేస్తుంది. మనం రూల్ చెప్పుకున్నాం కదా! సో, పాన్ A6. రెండే మూవ్ చేస్తారు. పాన్ మూవ్ చేస్తే కిల్ అయిపోతుంది. సో, అందుకని పాన్ మూవ్ చేయరు. ఓకే. కింగ్ ప్రొటెక్షన్ తీసుకుంటారు. కింగ్ A8. పాన్ మూవ్ చేస్తే స్టేల్‌మేట్. చూడండి, చెక్ లేదు. అలాగే నో స్క్వేర్స్ టు కింగ్. దట్ ఈస్ కాల్డ్ స్టేల్‌మేట్ అయిపోతుంది. సో, అందుకని ఈ రూల్ ప్రకారం ఏం చెప్పాం మనం? కింగ్ ఎప్పుడైతే పాన్ మూవ్ అయ్యే స్క్వేర్స్‌ని కంట్రోల్ చేస్తుందో అప్పుడే పాన్‌ని కంట్రోల్ చేయగలదు. లేకపోతే కంట్రోల్ చేయలేదు. రూల్ ఆఫ్ ద స్క్వేర్‌లో ఏం చెప్పాం? ఇఫ్ కింగ్ కెన్ రీచ్ ద స్క్వేర్ ఆఫ్ ద పాన్, దెన్ ఓన్లీ హి కెన్ కంట్రోల్ ద పాన్. అదర్‌వైజ్ పాన్ ప్రమోట్స్. ఓకే. సో, చూడండి, ఇక్కడ రూల్ ఏంటంటే 4 సైడ్స్ ఈక్వల్‌గా ఉండాలి. 1, 2, 3, 4, 5, 6. 6 స్క్వేర్స్ ఉన్నాయి కదా! ఇది 6 స్క్వేర్స్, 6 స్క్వేర్స్, 6 స్క్వేర్స్. పాన్ మూవ్ అయ్యేటప్పుడు ఆ స్క్వేర్ బిట్‌లో గాని కింగ్ ఉన్నట్లయితే పాన్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, రూల్ ఆఫ్ ద స్క్వేర్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. చూడండి, పాన్ A4, కింగ్ E4, పాన్ A5, కింగ్ D5, పాన్ A6, కింగ్ C6, పాన్ A7, కింగ్ B7, పాన్ A8, క్వీన్, కింగ్ టేక్స్ పాన్. రూల్ ఆఫ్ ద స్క్వేర్ ఏంటి? ఇఫ్ కింగ్ కెన్ రీచ్ ద స్క్వేర్ ఆఫ్ ద పాన్, దెన్ హీ కెన్ కంట్రోల్ ద పాన్. అదర్‌వైజ్ పాన్ ప్రమోట్స్. సో, ఈ పొజిషన్‌లో కింగ్ అనేది పాన్ మూవ్ అయ్యే స్క్వేర్‌ని కంట్రోల్ చేస్తుంది కదా! సో, ఈజీగా పాన్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇంకో పొజిషన్ చూపిస్తా చూడండి. సో, ఈ పొజిషన్ చూడండి. ఈ పొజిషన్‌లో మనం చెప్పాం కదా! పాను స్క్వేర్ బిట్‌లో ఉంటే
పాన్ స్క్వేర్ బిట్లో కింగ్ ఉన్నట్లయితే అప్పుడే కింగ్ పాన్ని కంట్రోల్ చేయగలదు. ఓకే, అది రూల్ ఆఫ్ ద స్క్వేర్. పాన్ మూవ్ అయ్యే స్క్వేర్ బిట్లో కింగ్ అనేది లేదు. సో కింగ్ పాన్ని కంట్రోల్ చేసే ఛాన్స్ అనేది లేదు. చూడండి, పాన్ A4, king F5, pawn A5, king E6, pawn A6, king D6, pawn A7, king C7, pawn push queen, pawn promotion. If the king can reach the square of the pawn, then only he can control the pawn. Otherwise, pawn will be promoted as a queen. Right? సో ఈ పాన్ ఎండ్ గేమ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఒకవేళ ఈ పొజిషన్లో మీకు ఏమైనా, ఈ 3 పొజిషన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, జై హింద్, జై భారత్.